గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్ గా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతా ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు. అది ఇంకో పెద్ద స్కామ్. అదేందో తెలుసా? ప్రైవేట్ పరం అయ్యాక, ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తాడు. చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ దేర్ ఆఫ్. ది గవర్నమెంట్ of Andhra Pradesh will provide only salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఒక 550 బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ 5 to 6 crores పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్. అంటే సంవత్సరానికి 60-70 కోట్లు, 2 ఏళ్లకు 120 నుంచి 140 కోట్లు, 2 ఏళ్లకు ఈయన ఇస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు. ఆశ్చర్యంగా లేదా? ఇది బొనాన్సా కాదా? ఇది స్కాముల్లో కూడా మరి అన్నిటికన్నా పెద్ద స్కామ్ కాదా ఇది? గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్లు ఏమో ప్రైవేట్ వాళ్ళు. లాభాలేమో ప్రైవేట్ వాళ్లకు, భారమేమో గవర్నమెంట్ కు, ప్రజలకు. దిస్ ఇస్ జీవో నెంబర్ 847. ఒక పక్క ప్రజా ఉద్యమం జరుగుతోంది. 2 December 2025 సిగ్గు లేకుండా, ప్రజా ఉద్యమానికి ఖాతరే లేకుండా స్కాముల పర్వం ముందుకు పోతా ఉంది. ఒక పక్క 1 కోటి సంతకాలు చేస్తా ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ, మరో వైపున ఖాతరే లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న స్కాముల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా పెద్ద స్కాములు చేస్తా ఉన్నాడు.